కళ్యాణ్, అప్పు వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి ఇంట్లో శోభనం ఏర్పాట్లు చేస్తే వీళ్ళు కారులోని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది. అయినా వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇప్పుడు చూసింది కళ్యాణ్‌నేనా అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతూ ఉంటుంది. అయినా నిజం తెలుసుకోవాలి అంటే ఆ రూమ్‌లో ఇప్పుడు ఎవరు ఉన్నారో, కళ్యాణ్, అప్పు వాళ్ళు ఉన్నారో లేదో చూసుకొని వద్దాము అని చెప్పేసైతే రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అపర్ణాదేవి బామ్మగారు అయితే, "ఏంటి వీళ్ళిద్దరూ కనిపించటం లేదు. రాజు, కావ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మన ఇద్దరికి మనకి చెప్పకుండా. అయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవలసిన అంత అవసరం ఏంటి ఈ నైట్ టైమ్" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం, "ఏమో రాజు ఎక్కడికి తీసుకొని వెళ్ళాడో కావ్యకు ప్రపోజ్ చేయడానికి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, "నిజంగానే ప్రపోజ్ చేస్తాడో లేదంటే నిజంగా శోభనం ఏర్పాట్లు చేయించుకున్నాడు కదా! ఆ శోభనమే చేసుకుంటాడో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ కావ్య, రాజు వాళ్ళు మాత్రం చాలా సరదాగా అప్పు, కళ్యాణ్ రూమ్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం, "ఏంటి మాటలు అయితే ఇనిపిస్తున్నాయి. కానీ ఎవరు కనిపించటం లేదు. ఇంతకీ ఆ రూమ్‌లో ఉన్నది ఎవరు? అప్పు, కళ్యాణ్ వాళ్ళా? లేదంటే ఈ రాజు, కావ్య వాళ్ళా?" అని చెప్పేసైతే ఆ రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ మాటలు చాలా గట్టిగా వినబడటంతో, "ఎవరో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీళ్ళు శోభనం ఏర్పాట్లు చేసింది వీళ్ళకా? వాళ్ళకా?" అని చెప్పేసైతే అనుకుంటూ ఆ డోర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు, కావ్య వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి ఇలా చేస్తున్నారు వీళ్ళు?" అని చెప్పేసైతే చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.